హాయ్ ఎవ్రీవన్, జస్ట్ వన్ క్లిక్ చేంజ్ యువర్ థింగ్ వితౌట్ ఫోటోషాప్. ఎస్, మీరు వింటున్నది నిజమే. ఏఐ ద్వారా మనం ఫేస్ ని స్వాప్ చేయడమే కాదు, డ్రెస్ ని కూడా స్వాప్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు మీకు డిస్ప్లే అవుతున్న ప్రతి ఒక్క ఇమేజ్ ఫోటోషాప్ ని యూజ్ చేయకుండా మనం డ్రెస్ ని చేంజ్ చేసాం. అండ్ ఫోటోగ్రాఫర్స్ కి అయితే ఇది 100% యూస్ఫుల్ కంటెంట్, గ్రాఫిక్స్ డిజైనర్స్ కి అయితే 70%. ఇంకా మిగతా వాళ్ళకైతే ఫోటోషాప్ రాదు. జస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కి నేను జస్ట్ షర్ట్ చేంజ్ చేయాలి, కోట్ యాడ్ చేయాలి, లేదా టీ షర్ట్స్ ఏదైనా యాడ్ చేసుకోవాలి, అదర్ గార్మెంట్ ఏదైనా గానీ మనకు నచ్చింది అంటే మనం వేసుకోలేనివి కూడా మనం వేసుకునేవి కూడా ఇటువంటి ఏమైనా ఉంటే నచ్చినవి మనం మన ఫొటోస్ కి యాడ్ చేయవచ్చు. ఇది ఎవ్రీ పీపుల్ కి హెల్ప్ అయ్యే కంటెంటే అని చెప్పాలి. అయితే ఎందుకు ఆలస్యం, ఈ సబ్జెక్ట్ గురించి వీడియోలోకి వెళ్ళి ఇన్ డెప్త్ గా తెలుసుకుందాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. బ్రౌజర్ మీదకి అయితే వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీకు కంటెంట్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ లో మీకు ఈ సైట్ గురించి, ఈ సైట్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అండ్ ఈ వెబ్సైట్ లో ఫొటోస్ ని మనం డ్రెస్ చేంజ్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఫేస్ చేయాల్సి వస్తుందో మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అయితే ఎందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద గేమ్. ఇక్కడ వచ్చేసి పర్సన్ ఇమేజ్, ఇక్కడ కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు. అండ్ ఇక్కడ గార్మెంట్ ఇమేజెస్, కొన్ని ఇమేజెస్ అతనే ఇచ్చున్నాడు. అండ్ ఇక్కడ ఒక మెయిల్ ఇమేజ్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఇటువంటివి యూజ్ చేయబాకండి. కొంచెం వ్యూ చూపిస్తున్నాను, చూసారు కదా, బాగోదు, అందుకని ఓకే కదా. జస్ట్ ఇప్పుడు మనం పర్సన్ ఇమేజ్ క్లిక్ చేశాను, నా ఫోటోనే తీసుకుంటున్నాను. ఓకే. అండ్ గార్మెంట్ ఇమేజ్, అండ్ గార్మెంట్ ఇమేజ్ మనం కస్టమైజ్ గా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు నచ్చింది ఏదైనా ఉంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కోట్ ని సెలెక్ట్ చేస్తున్నాను, చూసారు కదా. అండ్ ఇంత డెప్త్ గా మనకి వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయబాకండి. ఏఐ అంటే ఏదైనా సరే జస్ట్ ఒక లెవెల్లో మాత్రమే ఉంటది. అది 100% మాన్యువల్ లెక్కలోకి రాబోదు కూడా. అంటే ఏ అనేది క్రియేట్ చేసినప్పుడు వేరియేషన్ అనేది కంపల్సరీ తెలుస్తుంది. అందరూ అనుకుంటా ఉంటారు ఏఐ వచ్చినందువల్ల మ్యాన్ రిప్లేస్మెంట్ అని. ఎప్పటికీ కాదు. మనమే అంటే న్యాచురల్ గా మనం హ్యాండ్ మేడ్ గా చేసే ఏ పనైనా సరే అది ఎప్పటికీ మన పనితనమే గానీ ఇటువంటివన్నీ జస్ట్ అంటే మనకి ఈజీ మెథడ్ వస్తాయి. కొంచెం అంటే మనకి హెల్ప్ అవుతాయే తప్ప మమ్మల్ని తక్కువ చేసే స్థాయికి ఇవి ఎప్పటికీ రావు. ఎందుకంటే వీటిని క్రియేట్ చేయాల్సింది కూడా ఒక మనిషే. అండ్ ఇక్కడ సీడ్ ఉంది కదా, దీన్ని నేను ఫుల్ చేసేసాను. ఇది కూడా ఏందనేది మీకు లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ రన్ చేశాను అంటే ఫ్యూ సెకండ్స్ టైం తీసుకుంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ప్లీజ్ మీరు ఈ ఛానల్ కి సపోర్ట్ అందించండి. మీరు కానీ ఈ ఛానల్ కి ప్రియారిటీ ఇస్తే నాకు ఎంత వర్క్ ఉన్నా సరే నేను మీకు ప్రియారిటీ ఇవ్వగలుగుతాను. ఎందువల్లంటే అది నాకు పొట్టకొట్టి కదా. ఇక్కడ మీరు కానీ నాకు సపోర్ట్ ఇవ్వగలిగితే నేను అక్కడ నుంచి కొంచెం స్పేస్ అనేది తీసుకునేసి నేను ఇక్కడ మీకు అందించడానికి కంటెంట్ ఏదైనా కానీ వాల్యుబుల్ కంటెంట్ గా మీకు ట్రై చేస్తాను 100%. అంటే గ్యాప్ లేకుండా ఉండడానికి. ఇప్పుడు చూసారు ఎంత చాలా గ్యాప్ వచ్చింది. ఎందువల్లంటే నాకు అది మెయిన్ అది వస్తుంది. ప్రియారిటీ కానీ మీరు ఇచ్చారనుకోండి 100% నేను దీన్ని కూడా చేయలేను. ఏమంటే మీ ప్రియారిటీ ఉంది కాబట్టి నాకు కంపల్సరీ మీకు నేను సపోర్ట్ ఇవ్వాలి. అందువల్ల ప్లీజ్ నాది కంటెంట్ నచ్చితేనే ఇవ్వండి. కంటెంట్ నచ్చకపోతే మీరు అసలు ఏమి చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అన్లైక్ చేసుకుని వెళ్ళిపోండి. ఓకే, ఇది మనకు వచ్చేసింది. చూసారా, నేను కోట్ వేయలేదు ఇప్పుడు దాకా. ఇక్కడ చూసుకున్నాం, హ్యాపీ ఫీల్. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా ఐకాన్, మనకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా రైట్ క్లిక్ చేసామా, ఓపెన్ ఇమేజ్ న్యూ ట్యాబ్. ఓకే, ఇక్కడ రిజల్ట్ అంటే వ్యూ ఇమేజ్ మనకి కొంచెం పెద్దదిగా ఇక్కడ డిస్ప్లే కనిపిస్తుంది, అంతే, పెద్ద తేడా ఏం లేదు. అండ్ జస్ట్ ఇక్కడ గుస్సి ఉంది కదా, ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేశాను, దీన్ని కూడా నేను రన్ చేస్తాను, అంతే, ఫ్యూ సెకండ్స్. చూసారు కదా, చాలా బాగుంది. అంటే మ్యాచింగ్ ఇవన్నీ మనం షాడోస్ కానీ హైలైట్స్ కానీ పర్ఫెక్ట్ గా వచ్చాయి. మళ్ళీ మనం తీసుకునేసి చేయాల్సిన అవసరం లేదు. ఎన్లార్జ్మెంట్ అయితే చేయాలి. అండ్ డీటెయిలింగ్ కోసం కొంచెం ఫోటోషాప్ వచ్చి డిజైనర్స్ అయితే వీళ్ళకి ఓకే, గ్రాఫ్ అంతేగాని అన్నోన్ పర్సన్స్ కి అయితే అవి కూడా అవసరం లేదు, సరిపోద్ది వాళ్ళకి. అండ్ ఓవరాల్ గా చెప్పాలంటే ఎవ్రీ పీపుల్ కి అంటే ప్రతి ఒక్కరికి హెల్ప్ అయ్యే కంటెంట్. ఇప్పుడున్న ఫొటోస్కి వాట్సాప్లో స్టేటస్లు కానీ ఇవన్నీ డ్రెస్సులు చేంజెస్ అన్ని ఇవన్నీ చాలా హెల్ప్ అవుద్ది. అర్థం చేసుకోండి, మీకు అర్థం అవుతుంది కదా. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసేసాను దీన్ని. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను. ఇది కూడా నేను యూజ్ చేయలేదు, జాకెట్. ఒకసారి చూద్దాం. ఓకే, వచ్చేసింది. చూసారా, చాలా బాగుంది. కోట్ కన్నా ఇంకా బాగా మనకి 100% దాంట్లో బ్లెండ్ అయినట్టు, అంటే బాడీకి కరెక్ట్ తగ్గట్టు మ్యాచ్ అయ్యింది, మనకి బ్లెండ్ అయ్యింది అంటే. ఓకే, దీన్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకునేసాను. అండ్ ఇప్పుడు మనం కస్టమ్ ఫోటోని తీసుకుందాం. దానికోసం దీన్ని ఇంటి కొట్టేశాను. ఓకే,
ఇప్పుడు వచ్చేసి నేను కస్టమ్ ఫోటోని అప్లోడ్ చేస్తాను. క్లిక్ చేశాను. ఓకే, వచ్చింది. ఇక్కడ వచ్చేసి ఈ ఫ్లవర్ షర్ట్ ఉంది కదా, దీన్ని తీసుకుంటాను. ఈ గూగుల్లో నుంచి నేను తీసిందే. ఓకే, అప్లోడ్ అయితే అయ్యింది. ఇప్పుడు మనం రన్ చేద్దాం. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, అంటే మూవ్ అవుతా ఉంది, అంటే గ్రే షేడ్లో. జస్ట్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కంప్లీట్ అవుద్ది. అది అయ్యేదాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఫస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. యా, సూపర్. ఇది వచ్చేసి మనకి 100% మ్యాచ్ అయ్యింది అన్నట్టుంది. అంటే బాడీకి అండ్ ఆ షర్ట్ ఫిట్నెస్ మొత్తం ఇది చాలా బాగుంది కదా. ఇలాగా కొన్ని అయితే 100% అవుతాయి, కొన్ని సిమిలర్ గా దీన్ని కూడా డౌన్లోడ్ చేసేసాను. ఇప్పుడు మనం మేల్ పర్సన్ కే అంటే కాదు, లేడీస్ ని అంటే ఫీమేల్ కి కూడా తీసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. అంటే వాటిలో వచ్చే వేరియేషన్ కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఫీమేల్ ఫోటో. ఓకే, ఈ మోడల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. అయ్యింది. అండ్ ఇది కూడా ఇంటి కొట్టేసి ఇక్కడ ఇంకో మోడల్ని మనం తీసుకుందాం. జస్ట్ మళ్ళీ క్లిక్ చేశాను అండ్ ఈ మోడల్ని నేను తీసుకుంటున్నాను. ఈ లేడీస్లో వరకు ఏంటంటే 100% పర్ఫెక్ట్ మ్యాచింగ్ అయితే కాదు, బట్ సిమిలర్గా అన్నమాట మనకి. ఓకే, రన్ చేశాను. అంటే ఈ డ్రెస్ ఉంది కదా, ఈ డ్రెస్ని గమనించండి. ఇక్కడ వచ్చే ఇమేజ్ని గమనించండి, ఎంత వేరియేషన్ ఉంటుందంటే. బట్ దీని వరకు సపరేట్గా అంటే మనం AI ద్వారా అప్గ్రేడ్ చేసిన దాన్ని చూస్తే ఓకే బాగానే ఉంటుంది. బట్ దీంతో పాటు కంపేర్ చేస్తే మాత్రమే ఆ వేరియేషన్ అనేది మనకి క్లియర్ కట్గా అర్థం అవుద్ది. చూసారా, ఇక్కడ హారం కానీ, ఈ ఫ్లవర్స్ కానీ, అండ్ ఇదంతా మనకి చేంజ్ వేరియేషన్ చూస్తున్నారు కదా. జాకెట్ కి, ఇక్కడ జాకెట్ కి, ఇక్కడ జాకెట్ కి, అండ్ ఇది అంటే సిమిలర్ గా తీసుకుంటది అనమాట. అంతేగాని 100% యాక్యూర్ గా అయితే మనకు తీసుకోదు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా డౌన్లోడ్ చేసేద్దాం. అండ్ మీకు ఒకవేళ ఇంకా ఏదైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకుంటే వన్ మోర్ టైం మీరు రన్ అనేది క్లిక్ చేయవచ్చు. ఓకే కదా. ఇప్పుడు ఈ మోడల్ కాకుండా ఇంకో మోడల్ తీసుకుందాం. అండ్ ఎస్, ఇది బ్లూ కలర్ శారీ ఉంది కదా, దీన్ని తీసుకున్నాను. క్లిక్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి సిమిలర్గా క్లోజ్అప్ షాట్స్, అంటే పాస్పోర్ట్ సైజ్ ఉంటే క్లియర్గా మనకు వస్తుంది అనమాట. అంతేగాని ఇది లాంగ్ షాట్ ఫొటోస్ అంటే తీసుకోబాకండి. అది కూడా మీకు ఎలా అనేది చూపిస్తాను దీని తర్వాత. అలాగా ఆ వేరియేషన్ ఏందనేది మీకు క్లియర్గా అర్థం అవుద్ది, అంటే ఎంత వేరియేషన్ వస్తుంది అనేది. చూసారా, ఇదంతా ఏం లేదు. మళ్ళీ మీకు కావాలంటే రన్ ఇడే క్లిక్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకో ఫోటో మనకు అప్డేట్ అవుద్ది, దాన్ని చూసి మనం చేంజ్ చేసుకోవచ్చు అంతే. లేదనుకుంటే ఫోటోషాప్లో మనం ఇటువంటి చిన్న చిన్న ఆల్టరేషన్స్ అయితే ఉంటాయి, అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే, తప్పదు. అంటే ఇంతవరకు ఇచ్చిందంటే బెటర్ దెన్. ఇటు చూసారు కదా, ఈ నడుము ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ లేదు. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఏడుంది, ఈడలాగుంది. దీన్ని వరకు చూస్తే ఓకే, బట్ దీంతో కంపేర్ చేస్తే టోటల్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇటువంటివి ఉంటాయి కొన్ని. ఇప్పుడు మళ్ళీ ఈ మోడల్ని మారుద్దాం. మళ్ళీ క్లిక్ చేశాను అండ్ ఈ శారీ దీన్ని ఓకే చేద్దాం. ఇద్దరు ఒకే మోడల్, సరే ఎంతవరకు మ్యాచ్ చేయగలుగుతుందో ఇద్దరు ఒకే మోడల్ అయినా కానీ చూద్దాం. రన్. చూసారా, దీంతో కంపేర్ చేస్తే మాత్రం వేరియేషన్ అయితే ఉంది, బట్ దీని వరకే చూస్తే బాగానే ఉంది. అదొక డ్రెస్ స్టైల్ అనుకుంటాం. అంటే ఇక్కడ నడుము ఎక్కడ కనిపించట్లేదు, బట్ ఇక్కడ నడుము కనిపిస్తుంది. ఈ హ్యాండ్స్ కి ఈ ఫుల్ హ్యాండ్ వచ్చింది మనకి. చూసారు ఆ వేరియేషన్, అంటే ఇక్కడ అండ్ ఇక్కడ ఆ వేరియేషన్ ఉంది కదా. డీటెయిలింగ్ కొంచెం తక్కువ, అంటే ఇది క్వాలిటీ HD లాగా ఉంది మనకి, ఇది వచ్చేసి కొంచెం డౌన్ లాగా ఉంది మనకి. ఈ వేరియేషన్స్ అయితే కొంచెం వస్తాయి. అంటే ఫిమేల్స్లో ఎక్కువ అనమాట ఈ వేరియేషన్ అనేది. అంటే ర్యాండమ్లీ అనేది చెప్పాను కదా, అదే ఈ డ్రెస్ని తీసుకొని మనకి ర్యాండమ్లీ ఎంతవరకు కవర్ చేయగలగద్దో అలా చేస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎంతవరకు ఇవ్వాలి ఆ ర్యాండమ్నెస్ అనేది మనకి ఇక్కడ ఈ స్లైడ్ వల్ల తెలుస్తుంది అనమాట. మనకు కావాలంటే తగ్గించుకుందాం. ఇంకో ఇమేజ్లో ఇక్కడ ఒకటి పెట్టేశాను. అండ్ ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఇంకో మోడల్ ఉంది, దాన్ని సెలెక్ట్ చేద్దాం. ఇమేజ్ అయితే అప్లోడ్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి మనం సీడ్ అనేది తక్కువ శాతం పెట్టున్నాం, సగానికి సగం అనమాట. ఏం వేరియేషన్ వస్తుందో కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూసారా, ర్యాండమ్నెస్ అనేది మనకు తగ్గిపోయింది. ఇక్కడ మనకు ఉండే ఈ కలర్ని ఇక్కడ తీసుకునేసింది జాకెట్కి. అండ్ శారీ కలర్ కూడా కొంచెం మనకి ఇదైందనమాట. అదే మనకి సీడ్ పెంచుదాం. పెంచిన తర్వాత రన్ కొట్టాను. అంటే అక్కడ ఉన్న కలర్స్ సిమిలర్ గా తీసుకోవడం, అంటే 10%, 20%, 30%, ఇలాగ 100% దాకా మనకు ఫోటోషాప్ లో ఒపాసిటీ కానీ ఇటువంటివైనా తగ్గించుకోవడానికి ఇస్తాం కదా, సేమ్ అంతేననుకోండి. అది కూడా చూసారా వేరియేషన్.
ఇందాక జాకెట్ ఇదే కలర్ మొత్తం వచ్చింది, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది. ఈ విధంగా వేరియేషన్ అయితే కంపల్సరీ ఉంటుంది. 100% మనం ఇచ్చిన డ్రెస్ తీసుకోవాలంటే అది మెయిల్స్ అంటే టీ షర్ట్ ఇచ్చామనుకోండి, టీ షర్ట్ వరకే ఇస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు నేను నా ఫోటోని అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా అంటే ఉండేటట్టు చూద్దాం. స్టాండింగ్ ఫోటో ఆల్రెడీ మీరు చూసుంటారు, ఆ ఫోటో కూడా దాన్ని అప్లోడ్ చేద్దాం. ఓకే, వెళ్ళిపోయింది ఇమేజ్. ఇప్పుడు దీన్ని క్లిక్ చేశాను. ఓకే, ఓపెన్ అయింది. ఇక్కడ మనం జస్ట్ ఈ ఫోటోని సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత ఇది అప్లోడ్ అవ్వాలి. ఓకే, అప్లోడ్ అయితే అయ్యింది. బట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఫేస్ దగ్గర ఈ వేరియేషన్ కూడా గమనించుకోండి. నెక్స్ట్ అక్కడ వచ్చే ఫోటో కూడా మన అవుట్పుట్ వచ్చేది అక్కడ కూడా చూద్దరు కానీ వేరియేషన్ ఎలా ఉంటుందో. అండ్ ఇది క్లిక్ చేసేసాను, అంటే దాన్ని పంపించేసాను. ఇప్పుడు డబుల్ క్లిక్ చేశాను. ఇప్పుడు క్లిక్ చేశాను ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను వచ్చేసి ఈ షేర్వాణి ఫోటో ఉంది కదా, 2 ఉన్నాయి. నేను ఒకటి ఇస్తాను, అంటే ఫుల్గా ఇస్తే ఎందువల్ల రాదు డౌట్ క్లియర్ చేయడానికే నేను ఇది పెట్టింది. ఓకే, ఇక్కడ రన్. ఎంత వేరియేషన్ వస్తుందో మీకే తెలుస్తుంది, చూడండి. చూసారా, నేను వేసుకున్న షర్ట్ ప్యాంట్ ఏంది, అక్కడ అతను వేసుకున్న కాంబినేషన్ ఏంది, ఇక్కడ వచ్చింది ఏంది, చాలా వేరియేషన్ ఉంది కదా. అండ్ ఇక్కడ ఈ ర్యాండమ్ అనేది కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. ఇది ఓకే, ఓవరాల్ గా అవుట్పుట్ చూసారు కదా. మేల్ కి ఆర్ ఫీమేల్ కి డ్రెస్ స్వాప్ ఎలా చేసుకోవాలో ఏందనేది చూసారు కదా. అండ్ ఇప్పుడు మనం ఈ వెబ్సైట్ లోకి ఎలా ఎంటర్ అవ్వాలనేది కూడా చూసుకుందాం. దీనికోసం నేను గూగుల్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడ నేను సెర్చ్ బార్ లో HUG ఇక్కడ నేను ఆల్రెడీ టైప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హగ్గింగ్ ఫేస్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేశాను. ఓకే, మనకి బ్రౌజర్ ఓపెన్ అయింది కదా. ఇక్కడ చూడండి, హగ్గింగ్ ఫేస్ ద AI కమ్యూనిటీ బిల్డింగ్ ద ఫ్యూచర్ ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ విట్రువల్ ట్రై ఆన్ అని. ఇది వచ్చేసి మనకి సైట్ ఇది. యాక్చువల్ గా ఎగ్జాంపుల్ మీరు దీన్ని క్లిక్ చేసి వెళ్ళారనుకోండి, మీకు సమ్ టైమ్స్ ఇది వర్క్ అవ్వచ్చు, వర్క్ కాకపోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి huggingface.co లో మీరు కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే లాగిన్ అవ్వచ్చు. లేదు అనుకుంటే మీరు జస్ట్ సైట్ లోకి వెళ్ళేసి అప్లోడ్ చేసుకునేసి డ్రెస్ చేంజెస్ ఇలాంటివి చేసుకునేసి డ్రాప్ అయిపోవచ్చు అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా హగ్గింగ్ అనేది. ఇక్కడ నేను స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ వీటిల్లోనే మనకి స్కేలింగ్ స్టైల్, స్పేసింగ్ ఇటువంటివి ఉన్నాయి. ఇవన్నీ నేనేం చెక్ చేయలేదు, మీరు ఒకసారి కావాలంటే ట్రై చేసి చూడండి. విచ్ పర్పస్ కి యూస్ అవుతున్నాయి ఏందనేది నేను కూడా చూడలేదు కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. బట్ నేను దీని వరకే ఎక్కువ శాతం ప్రిఫరెన్స్ ఇచ్చాను అంతే. ఓకే కదా. అండ్ దీన్ని నేను క్లిక్ చేసుకున్నాను. ఒకవేళ మీరు ఈ విధంగా కానీ కనిపించకపోతే మీరు ఫస్ట్ కమ్యూనిటీ ట్యాబ్ లో క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉంది కదా కలర్ విట్రువల్ ట్రై ఆన్ అనేది, దీని ద్వారా అయినా సరే మీరు ఈ వెబ్సైట్ లోకి ఎంటర్ అవ్వచ్చు. ఐ హోప్ ఈ కంటెంట్ కానీ మీకు నచ్చింది, మీకు హెల్ప్ అయింది అనుకుంటే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.